అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కొద్ది రోజుల క్రితం విశ్వంభర ప్రాజెక్టు పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు తన 157వ సినిమాగా అనిల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి టార్గెట్కి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి 8 సినిమాలు చేయగా ఇందులో ఒక్క ఫ్లాప్ లేదు. ఆడియన్స్ పల్స్ పట్టి వారికి తగ్గట్టుగానే సినిమాలు తీసి హిట్స్ అందుకుంటున్నాడు. స్టార్స్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరు అనిల్ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కొద్ది రోజుల క్రితం విశ్వంభర ప్రాజెక్టు పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు తన 157వ సినిమాగా అనిల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి టార్గెట్కి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి 8 సినిమాలు చేయగా ఇందులో ఒక్క ఫ్లాప్ లేదు. ఆడియన్స్ పల్స్ పట్టి వారికి తగ్గట్టుగానే సినిమాలు తీసి హిట్స్ అందుకుంటున్నాడు. స్టార్స్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇస్తూనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరు అనిల్ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గేమ్ చేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు పెద్దే. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. క్రికెట్ బ్యాక్డ్రాప్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ప్రయత్నించని సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలని ప్రత్యేకంగా వేసిన రైల్ సెట్లో చిత్రీకరించనున్నారట. ఈ హై యాక్షన్ సీన్స్ నవకాంత్ మాస్టర్ సారథ్యంలో రూపొందనున్నట్టు సమాచారం. నెల 19 వరకు ఆ సెట్లోనే సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ని వరించనుంది. నవంబర్ 16న లాస్ ఏంజల్స్లో జరిగే 2025 గవర్నర్స్ అవార్డ్స్లో టామ్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. టామ్తో పాటు మరో 3 వ్యక్తులు డాలీ పార్టన్, డెబీ అలెన్, విన్ థామస్కు కూడా ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటారని అకాడమీ ప్రకటించింది. సినిమా రంగంలో టామ్ క్రూజ్ చేసిన అద్భుతమైన కృషికి మరియు స్టంట్స్ కమ్యూనిటీకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించనుంది. టామ్ క్రూజ్ ఇప్పటి వరకు 4 సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వగా ఒకసారి కూడా అవార్డు వరించలేదు. మరోవైపు ఇటీవల వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికగ్నింగ్ షూటింగ్లో అత్యధిక బర్నింగ్ పారాషూట్ జంప్లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ కూర్చొని ఉండగా ఫోటోగ్రాఫర్లు ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. గోవా బ్యూటీ ఇలియానా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇతను పోర్చుగీస్కి చెందిన వ్యాపారవేత్త కాగా అతనితో కొన్నాళ్ల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్తో పెళ్లి తర్వాత ఈ జంటకి ఆగస్టు 2023వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇలియానా డోలన్కి ముందు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబ్బోన్తో సుదీర్ఘకాలంగా అఫైర్ కొనసాగించింది. అయితే వారిద్దరూ 2019లో అభిప్రాయ భేదాల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం మైఖేల్ డోలన్తో ఇలియానా సంతోషంగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆమె రెండోసారి గర్భం దాల్చిందనే వార్తలు వినిపించాయి. గత ఏడాది అక్టోబర్లో సెకండ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేసింది ఇలియానా. అయితే రీసెంట్గా ఆమె 12 బిడ్డకి జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ఫాదర్స్ డే రోజున ఇలియానా 2వ బిడ్డకు జన్మనిచ్చింది అని అంటున్నారు. అందుకు కారణం మీ అమ్ముడు తన సోషల్ మీడియాలో చిన్నారిని డోలన్ ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది. అది చూసి ఆ బిడ్డ అప్పుడే పుట్టినట్టుగా కనిపిస్తుందని, వారి బిడ్డే అని అంటున్నారు. అయితే తమకు పుట్టిన బిడ్డ ఆడపిల్లనా మగపిల్లాడా అనే విషయాన్ని మాత్రం సీక్రెట్గా ఉంచారు. మరి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీషల్ రెస్టారెంట్ల శాఖల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం. ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని, సక్రమంగా పన్నులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి.
చెన్నైలోని అన్నానగర్, వేలచేరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న సీషెల్ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో బుధవారం ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. సీషెల్ రెస్టారెంట్ చైన్ను ఆర్య గతంలో కేరళకు చెందిన వ్యాపారి కునిహి మూసాకు విక్రయించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ కేరళ వ్యాపారి ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖ నిఘా పెట్టిందని, ఈ విచారణలో భాగంగానే చెన్నైలోని ఈ రెస్టారెంట్లు ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. అయితే తనిఖీలు జరుగుతున్న సీషెల్ రెస్టారెంట్లు తన సొంతం కాదని ఆర్య పేర్కొన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఐటీ శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రముఖ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారి వచ్చింది. హీనా గత కొద్ది రోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి షేర్ చేస్తుంది. ఇదివరకే కీమోథెరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఆ తర్వాత తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది హీనా ఖాన్. కీమోథెరపీ చికిత్సలో భాగంగా నా కనురెప్పలు రాలిపోయాయి. నా వెంట్రుకలన్నీ రాలిపోయినప్పటికీ ఈ ఒక్క కనురెప్ప నాకు స్ఫూర్తినిస్తుంది. నేను షూట్ కోసం కనురెప్పలు ధరించవలసి వచ్చింది అంటూ కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టింది. ఇక తలపై జుట్టు లేకుండా గుండు చేయించుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. క్యాన్సర్ చికిత్స కారణంగా జుట్టు ఓడిపోతున్నందున ఆ గుండు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులో ఆమె ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొంటాను, త్వరలోనే కోలుకుంటాను అని తెలిపారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు కనిపించడంతో ఈ సమయంలో అవసరమా అంటూ ట్రోల్ చేశారు. దీనిపై హీనా ఖాన్ స్పందిస్తూ క్యాన్సర్ చికిత్స వల్ల నా గోర్లు మారిపోయాయి, అందుకే గోర్లకు నెయిల్ పాలిష్ వేసినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో సీనియర్ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్పై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం FCI కాలనీ లేఅవుట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ప్లాట్ యజమానుల సమక్షంలో రోడ్డు మార్కింగ్ పనులు చేపడుతుండగా ఈ వివాదం తలెత్తింది. రమ్యశ్రీకి చెందిన ప్లాట్ వద్ద జరుగుతున్న రోడ్డు మార్కింగ్ ప్రక్రియను ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారు. ఈ సమయంలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావుకు చెందిన వారిని ఆరోపిస్తున్న కొందరు వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. మా స్థలంలో మేము వీడియో తీసుకుంటే మీకేంటి అభ్యంతరమని రమ్యశ్రీ ప్రశ్నించడంతో వారు ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. పట్టపగలు అది పోలీస్ స్టేషన్ ముందే మమ్మల్ని చంపడానికి దుండగులు ప్రయత్నించారు అని రమ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు క్రికెట్ బ్యాట్, కత్తితో తమపై దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో ప్రశాంత్కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషలలో ఐశ్వర్య రాజేష్కి ఎంతో క్రేజ్ ఉంది. తమిళంలో ఆమె చేసిన సినిమాలలో కొన్ని OTTలో ఒక రేంజ్లో దూసుకుపోతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో స్వప్నం సుందరి ఒకటిగా కనిపిస్తోంది. SG చార్లెస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో థియేటర్లకు వచ్చింది. ఆ తర్వాత హాట్స్టార్ OTT ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా OTT వైపు నుంచి ఆడియన్స్ మనసులను కొలగొడుతూనే ఉంది. బ్లాక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాగసప్త స్వరం సిరికా కొలను చిన్నది అనే అద్భుత నాట్య నాటకాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమం జూన్ 26 గురువారం రవీంద్ర భారతి హైదరాబాద్లో జరగనుంది. ప్రముఖ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి రచించిన ఈ నాటకం ఒక దేవదాసి జీవిత కథను సంగీత సౌందర్యం, భావోద్వేగ లోతు, నైతిక సంక్లిష్టతతో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. ఇది సమాజ వైరుధ్యాలు, పశ్చాత్తాపం, న్యాయం వైపు దారితీసే కథనం. 1973లో ఆకాశవాణి రేడియో నాటకంగా ప్రసారమైన ఈ కథను డాక్టర్ స్మితా మాధవ్ నాట్య రూపంలో జీవం పోస్తున్నారు. కళాతపస్వి K. విశ్వనాథ్ ఆశీస్సులతో డాక్టర్ స్మితా మాధవ్ మరియు వర్ణ ఆర్ట్స్ అకాడమీ బృందం ఈ ప్రదర్శనను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేటూరి సీతా మహాలక్ష్మి, మామిడి హరికృష్ణ, హరీష్ CP యార్లగడ్డ, చెరుకుపల్లి ప్రీతిరెడ్డి, JK భారవి వంటి ప్రముఖులతో పాటు సంగీత, నృత్య కళాప్రియులు హాజరవుతున్నారు. రాగసప్త స్వరం వ్యవస్థాపక అధ్యక్షురాలు VS రాజ్యలక్ష్మి, వర్ణ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ స్మితా మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరై కళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆహ్వానిస్తున్నారు.
ఈ వారం సంతోషం మ్యాగజైన్ను పరిశీలిస్తే కవర్ పేజీపై పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ టీజర్ లాంచ్ పోస్టర్ను ప్రచురించారు. ఈ పోస్టర్లో ప్రభాస్ చాలా స్టైలిష్గా వింటేజ్ లుక్లో ఉన్నాడు. ఇక రెండో పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీపై నితిన్ తమ్ముడు నుంచి ఫస్ట్ సాంగ్ లాంచ్ అయినట్లు తెలిపే పోస్టర్ను ప్రచురించారు. మూడో పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో అఖండ 2 టీజర్ రికార్డ్, పెద్ది మూవీ అప్డేట్, బాబాయ్ను తిట్టడంపై రానా క్లారిటీ వార్తలను ఇచ్చారు. ఇక నాలుగవ పేజీలో కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలను అందించారు. ఐదవ పేజీలో రాజసాబ్ టీజర్ లాంచ్ ఈవెంట్ గురించి ఇచ్చారు. ఆరవ పేజీలో మిత్రమండలి టీజర్ లాంచ్తో పాటు టూరిస్టు ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ రజనీకాంత్ని, నానిని కలిసిన వార్తలను వేరువేరుగా ఇచ్చారు. ఏడవ పేజీలో తమ్ముడు మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన వార్త, షారూఖ్ ఖాన్ సుకుమార్ కాంబో వార్త, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి శ్రీలీల బర్త్డే సర్ప్రైజ్ వార్తను అందించారు. ఎనిమిదవ పేజీలో కన్నప్ప ట్రైలర్ లాంచ్ వార్త, కుమార్తె పేరు మీద ఆస్తి రాసిన రణబీర్ కపూర్ వార్త, దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ వార్తనిచ్చారు. ఇక 9, 10, 11, 12వ పేజీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ గురించి పూర్తి వివరాలు ఫోటోలతో అందించారు. 13వ పేజీలో కాంతారా బ్యూటీకి తెలుగు తెర కలిసొచ్చేనా అనే వార్తను, సక్సెస్కు కొత్త భాష్యం చెప్పిన స్మాంతా వార్త, బాలయ్య కాళ్ళు మొక్కిన స్టార్ హీరోయిన్ వార్త, తొలిసారి బేబీ బంప్తో కనిపించిన లావణ్య త్రిపాఠి వార్తనిచ్చారు. ఇక 14వ పేజీలో ప్రభుత్వం అవార్డులిస్తే అందరూ తప్పకుండా వచ్చి తీసుకోవాలని చెప్పిన దిల్రాజు వార్త, మంచులక్ష్మి పోస్ట్ వైరల్ అయిన వార్త, విజయ్ సేతుపతి ఏస్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన వార్తను, అలాగే ప్రమాదంపై స్పందించిన నిఖిల్ వార్త ఇచ్చారు. 15వ పేజీలో పెదరాయుడు మూవీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న వార్త, ట్రోల్స్పై స్పందించిన అట్లీ వార్తను, త్రివిక్రమ్ తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ వార్త ఇచ్చారు. 16వ పేజీలో కుమారుడి అడ్మిషన్ కోసం ఇక్రిషాట్ వెళ్లిన పవన్ కళ్యాణ్ వార్త, అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధ, సుహాసిని గద్దర్ అవార్డుల్లో సందడి చేసిన వార్త, దీపిక పదుకొనేకు సపోర్ట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ వార్త, కాజల్ నిర్ణయంతో షాక్లో ఫ్యాన్స్ వార్త ఇచ్చారు. ఇక 17వ పేజీలో మెగాస్టార్ సినిమాలో జాయిన్ అయిన నయనతార వార్త, మోహన్ బాబుకు మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్ ఇచ్చిన వార్త, ది బెంగాల్ ఫైల్స్ టీజర్ రిలీజ్ వార్త, విజయ్ గురించి త్రిష కామెంట్స్ వార్త, థగ్ లైఫ్ హిట్ సాంగ్ వీడియో రిలీజ్ వార్తనిచ్చారు. 19వ పేజీలో సంతోషం వార ఫలాలతో పాటు విమాన ప్రమాదంపై ఉన్నే ముక్కుందని చెప్పిన వార్త, బాత్రూమ్ వీడియో షేర్ చేసిన శివజ్యోతి వార్తనిచ్చారు. ఇక 19వ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీపై అనుష్క ఘాటి మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను ప్రచురించారు. చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీపై కుబేరా మూవీ పోస్టర్ను ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన వార్తా విశేషాలు. పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినానండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వి వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్, అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ, డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నావు, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే
ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు, నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను, నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఆ ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు, ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి, అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం, ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని, నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని, ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.